హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే రాబిన్ హుడ్. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చేసి వెంకీ కుడుమ్ల. ఇతను ఎవరు అంటే చలో, భీష్మ తీశాడు. రెండు మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన తర్వాత రాబిన్ హుడ్ లాంటి సినిమా ఒకటి తీశాడు. ఆల్రెడీ భీష్మ హిట్ అయింది అన్నందువల్ల మనోడు కళ్ళు మూసుకొని చేసేస్తాను అన్నట్టున్నాడు రాబిన్ హుడ్. సో రాబిన్ హుడ్ సినిమా స్టోరీకి వచ్చామంటే ఈయన పిల్లోడు, ఒక అనాథ పిల్లోడు మన హీరో. ఆ అనాథాశ్రమానికి పెద్ద డబ్బులు ఎవరు ఇవ్వకపోతే మనోడు చిన్నప్పటి నుంచే రాబిన్ హుడ్గా తయారవుతాడు. ఏంది బయట కొట్టేసి తెలివిగా అవి ఈ అనాథాశ్రమానికి డబ్బులు పంపిస్తారు. అందరూ పిల్లలంతా కలిసి చదువుకోనికి, తినేకి అనేకుని అని. పెద్ద అయిన తర్వాత కూడా ఈయన రాబిన్ హుడ్గా బ్రహ్మాండంగా ఇచ్చేస్తూ ఉంటాడు. ఒక రేంజ్లో కొట్టేసిన తర్వాత డబ్బులు తర్వాత వద్దురా బాబు, కొద్దిగా మన దాకా వచ్చారు అంటే ఈ అనాథాశ్రమం దాకా కూడా వచ్చేస్తారు. సో మనం ఆపేసి కొన్ని రోజులు రాబిన్ హుడ్గా మనం పక్కన వేరే పని చేసుకుందాం అనేసి ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో మనోడు చేరితే ఆస్ట్రేలియా నుంచి శ్రీలీల వస్తూ ఉంటుంది వాళ్ళ చుట్టాలని కలిసేకి. సో దానికి సెక్యూరిటీ ఏజెన్సీ వీళ్ళది వస్తుంది అన్నమాట. సో మనోడు సెక్యూరిటీగా శ్రీలీల దీనికి రాజేంద్ర ప్రసాద్ హెడ్ అయింది, సెక్యూరిటీ ఆఫీస్ ఉండేది. సో మనోళ్ళు ఎగేసుకొని పోతారు ఆ ఊరికి వెళ్తే ఏంద్రంటే అక్కడ విలన్ ఆల్రెడీ ఆక్రమించాడు. అది ఫస్ట్ సీనే ఉంటుంది. ఏదో గంజాయి చేస్తాడు. ఎందుకు పిలిపిస్తాడు అంటే ఒక పనికిమాలిన రీజన్. ఆస్ట్రేలియాలో వీళ్ళ కంపెనీ వచ్చేసి గంజాయితో క్యాన్సర్ నయం చేస్తారని వస్తే ఆ లైసెన్స్ కావాలంట. అది నాకు అర్థం కాలేదు. సో తీసుకొచ్చి అది నీ ఇచ్చారా లేదా అన్నది సినిమా అంతా. మిగతాది అంతా సినిమా అక్కడే జరుగుతుంది ఆ ఊరిలో. అది సినిమా క్లైమాక్స్. లాస్ట్ 20 నిమిషాల్లో ఏదో ట్విస్టులు రివీల్ చేయాలనుకుంటారు కానీ మనకు విసిగేసేసి ఉంటుంది అప్పటికి. సో అందుకని మనం పట్టించుకునే అవసరం పనికి మాలిన సినిమాలో. ఎంత దారుణం అంటే రైటింగ్లో నీకు సరే వీడు విలన్ దగ్గరకు వచ్చాం, మనం మేజర్ వచ్చామంటే విలన్ వచ్చేసి ఓకే గంజాయి ఆయన చేస్తున్నాడు. ఆయన మార్కెట్ ఒక రేంజ్లో చేయాలనుకున్నాడు. ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు కదా, స్మగ్లింగ్లో అయ్యో చేసుకొని చేస్తున్నాడు. దానికి ఆస్ట్రేలియా నుంచి వీళ్ళ ఊరినంతా బెదిరించి తీసుకొచ్చి లైసెన్స్ కోసం చేయాలన్నది ఎందుకో నాకు కొద్దిగా అనిపించలేదు. ఎందుకంటే మన ఇండియాలోనే 5 స్టేటుల్లో మనం గవర్నమెంట్ పర్మిషన్తో గవర్నమెంటే గంజాయి అనేది మనకి సాగు చేస్తారు. అంటే బయటికి పోనీయకుండా ప్రతి ఒక్కటి లెక్క ఉండాలి, గవర్నమెంట్కి అప్పు చెప్పాలి. ఎందుకు అంటే గంజాయిని మెడిసిన్స్లో కూడా వాడతారు. దానికోసం వీళ్ళు మనకి యూపీ, మధ్యప్రదేశ్, ఈ రాజస్థాన్ ఇటు సైడు ఇంకా ఏమున్నాయి 5 స్టేట్స్ గాంజా అనేది మట్టుకు సాగు చేస్తారు. గవర్నమెంట్ ఉండి ప్రతి లెక్క చూసి బయటికి ఇది అవ్వకుండా చేస్తుంది. అట్టి కాకుండా దొంగలు ఏమో భీకరంగా చేస్తున్నారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అంతా చేస్తూ ఉన్నారు. గాంజా ఒక రేంజ్లో పోతూ ఉంటుంది. ఏ రేంజ్లో పోతూ బెంగళూరు అయితే ఆల్మోస్ట్ ప్రతి టెక్కి పీకుతూ ఉంటాడు. చాలా వరకు ప్రతి 100% అని కాదు, చాలా వరకు వాళ్ళు గాంజానే జాయింట్లే కొడుతూ ఉంటారు. ఆ రేంజ్లో ఉన్నాయి. ఇది వాడు ఎందుకు మెడికల్ ఇది వచ్చి నేను పోవాలా, ఓల్డ్ మొత్తం ఇది చేయాలా అన్న ఇది అనుకుంటే చేసుకోవచ్చు. నీకు ఇల్లీగల్గా కూడా చేయొచ్చు కదా, నువ్వేం పెద్ద దేశసేవ కాదు కదా చేస్తూ ఉండదు. ఏదో పని చేసేది నువ్వు ఇల్లీగల్గానే చేస్తారు. దానికి మళ్ళీ లీగల్గా వచ్చి నేను ఇది పంపించాలంటే అది నాకు చాలా ఫూలిష్గా అనిపించింది. అంత ఫూలిష్ ఐడియాని మన హీరో నితిన్ అసలు ఏ రేంజ్ ఏ పొజిషన్లో ఉండినాడో తెలియదు, అసలు ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు. ఎందుకంటే దీంతో ముందు 2 సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. భీష్మ కూడా మంచి ఫన్నీగా ఉంటుంది, బాగుంటుంది. కానీ మిగతా ఏం పోతుందో ఏం చేస్తాడో అయితే తెలియదు మనకి. ఇది మనం చూడాలి అసలు అంత దరిద్రంగా ఎట్ట చేశాడు అని. సరే, ఆ దరిద్రం ఒకటి జరుగుతూ ఉంది అనుకున్నాము. శ్రీలీల ఓకే బట్ డ్యాన్సర్ అప్ప నేను కాదని చెప్పలే, కానీ ఒక పనికిమాలిన డ్రెస్సులు వేసి కొన్ని స్టెప్పులు కానీ ఇది కానీ నాకైతే పెద్ద నచ్చలేదు. 1-2 దగ్గర అక్కడక్కడ పార్ట్లుగా అయితే ఓకే బాగానే అనిపించింది. కానీ మిగతా అదంతా సినిమా అంతా డొల్లే. సినిమాటోగ్రఫీ ఓకే పర్లేదు. ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక మెహల్లో ఏదో కొద్దిగా ఇది కట్టాడు, అది వాళ్ళు ఎందుకు ఇది చేశారో కూడా నాకు అర్థం కాలేదు. కానీ పర్లేదు అనిపించింది. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఓకే
పాటలు 1-2 బాగానే ఉన్నాయి, 1-2 డొల్లగా ఉన్నాయి, మిగతా బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి మనం పెద్ద ఇది ఎరగదీసి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఓవరాల్గా సినిమా ఎలా ఉందిరా అంటే 60 కోట్లు పెట్టి తీసిండే సినిమా వరస్ట్గా ఉంది. సినిమా వెళ్ళి కూర్చొని చూడొచ్చా అంటే అది మీ రిస్కే, థియేటర్కి వెళ్ళి చూడాలంటే. ఎందుకంటే అంత నాకు అయితే నచ్చలేదు, పెద్ద ఎంటర్టైనింగ్ అనిపించదు. అక్కడక్కడ కొద్ది కామెడీ అయితే ఉంది. మనకు ఆ కామెడీ కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది థియేటర్లో కూర్చున్న వాళ్ళకి. అమ్మాయి వీళ్ళు మనల్ని చంపేయట్లేదురా, మనం ప్రాణాలతో బయటకు పడవచ్చు అని ఇదైతే బ్రీతింగ్ స్పేస్ ఇచ్చారు. కానీ మిగతాదేం పెద్ద వీళ్ళు పీకిందేం లేదు. సినిమా వరస్ట్. ఫ్యామిలీతో వెళ్ళి చూస్తాము అంటే వెళ్ళి చూడండి, ఎందుకంటే ఫ్యామిలీతో చూడొచ్చు. పనికి మళ్ళీ ఎంత లేవు, కానీ వెళ్ళి చూడడం అవసరమా అని క్వశ్చన్ వేసుకోవడం మటుకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే థియేటర్ రేట్లకి అంత తలనొప్పి తెచ్చుకోవాలనుకుంటే మీరు వెళ్ళి చూసుకోండి. కానీ లేదు అంటే వదిలిదొబ్బే హ్యాపీగా ఓటీటీలో వచ్చినప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి చూడవచ్చు అంతే తప్పించి ఈ సినిమాకి అంత ఇది లేదు. పనికి మాలిన సినిమా వదిలేయడం బెస్ట్. దానికి మించి మనం పెద్ద ఇది చేయని అవసరం లేదు. సినిమా ఈ మూవీ గురించి మనం ఇంకెక్కువ చెప్పుకునే కూడా ఏం లేదు. కాబట్టి మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.